హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ 2025కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా మరో 28 రోజుల్లో మనం 2025 సంవత్సరం మన నుంచి సెలవు తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో 2025కి ఏ సినిమా మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆబ్వియస్లీ అందరూ కూడా అఖండ 2తో ఈ 2025కి ఒక సూపర్ ఫినిషింగ్ టచ్ అయితే రాబోతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జస్ట్ ఇంకొక 2 రోజుల్లోనే మన ముందుకి రాబోతుంది ఆ సినిమా. కాబట్టి మనకి ఈ సినిమా ఏ విధమైనటువంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుంది, ఏ స్థాయిలో విజయం సాధించబోతుంది అనేది మనకు తెలిసిపోతుంది. అయితే 2025లో మొదట్లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత బాగా డివైడెడ్ టాక్ వచ్చినప్పటికీ ఓజీ సినిమాలు ఒక రేంజ్లో కలెక్ట్ చేశాయి. మిగతా సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కావచ్చు, లేదంటే చాలా అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే 2025ని చిన్న సినిమాలే గట్టెక్కించాయి. అది కోర్టు కావచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, తర్వాత ఈ మధ్య వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, ఇలాగా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలేమో మంచి విజయం సాధించి మంచి వసూళ్ళు రాబట్టాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోవడం మనం చూసాము. ఇకపోతే ఈ డిసెంబర్లో చెప్పడానికి ఒక దాదాపుగా 12-13 సినిమాలు అయితే విడుదలవుతున్నాయి. కానీ వాటిలో పెద్ద సినిమా అంటే అఖండ 2 మాత్రమే. డిసెంబర్ 5న వస్తున్నటువంటి అఖండ 2 మాత్రమే పెద్ద సినిమా. మిగతావన్నీ కూడా చిన్న చిన్న సినిమాలు. అయితే ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉంది, అవతార్. ఆ సినిమా చాలా పెద్దదన్న విషయం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్దదంటే అవతార్ సినిమా డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ రోజు ఆ తారీఖుకి మన తెలుగులో కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, హిందీలో కానీ ఎక్కడ కూడా ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. అంటే ఆ సినిమాకి ఎంత ప్రయారిటీ మన ఇండియాలో లభిస్తుంది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మరి ఆ సినిమా అంటే అవతార్తో పోల్చితే అవతార్ 2 ఆ స్థాయిలో లేదని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఆ సినిమా విపరీతంగా వసూలు చేసింది. వసూలు పరంగా ఒక రేంజ్లో సునామీ లాగా క్రియేట్ చేసింది. అయినా సరే ఇప్పుడు అవతార్ 3 సినిమాకి దాన్ని మించి అంచనాలు ఉన్నాయి. అంటే ఈ జేమ్స్ కామెరూన్ ఏదైతే అవతార్ 2 సినిమాలో కొంచెం అంటే ఆశించిన స్థాయిలో లేదని కొన్ని విమర్శలు వచ్చాయో, ఆ విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక రేంజ్లో ఈ సినిమాని తీర్చిదిద్దుంటాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకోసమే ఆ సినిమా వస్తుందంటే సింహం సింగిల్గా వస్తుందన్నట్టు, అంటే వేరే భాషల్లో కూడా, అటు హిందీలో కూడా ఎవరు కూడా ఆ సినిమాతో పాటు వాళ్ళ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఉందంటే అది ఎంత పెద్ద సినిమానో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నాకు తెలిసి అవతార్ 3కి సంబంధించి ఒక ఈవెంట్ ఏదైనా మన హైదరాబాద్లో కానీ, లేదంటే బాంబేలో కానీ ఏదైనా జరిగితే దానికి ఖచ్చితంగా మన రాజమౌళి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే RRR సినిమా తర్వాత జేమ్స్ కామెరూన్కి మన రాజమౌళికి ఇద్దరికి కూడా మంచి బాండింగ్ సెట్ అయింది. అంటే మీ సినిమాతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్న స్థాయిలో కూడా జేమ్స్ కామెరూన్ రాజమౌళి మీద ప్రశంసలు కురిపించడం మనం చూసాము. అలాగే మొన్న విడుదలైనటువంటి వారణాసి సినిమాకు సంబంధించినటువంటి టైటిల్ అనౌన్స్మెంట్కి సంబంధించి జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళిని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేయడం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా మార్కెట్ కూడా చాలా పెద్ద మార్కెట్ కాబట్టి ఇండియాలో కూడా దాదాపుగా ఒక 1000 నుంచి 2000 కోట్లు సునాయాసంగా వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇండియా మార్కెట్ని కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ కూడా మార్కెటింగ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా ఈవెంట్లో బాలీవుడ్ సూపర్ స్టార్స్తో పాటు మన రాజమౌళి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించినా అది మన తెలుగు సినిమా కాదు, మన ఇండియా సినిమా కూడా కాదు. కాబట్టి ఆ సినిమాని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన తెలుగులో అఖండ తర్వాత ఆ స్థాయిలో ఉన్న సినిమాలు ఏమీ లేవు, అన్నీ చిన్న చిన్న సినిమాలు. ఇప్పుడు రాజీవ్ కనకాల, సుమా కనకాల వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఒకటి వస్తుంది. అతను ఫస్ట్ బబుల్ గమ్ అనే సినిమాతోటి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు ఇంకో సినిమాతో వస్తున్నాడు. అలాగే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి కూడా
అంతకుముందు పెళ్లి సందడి, దానికి ముందు మీలో ఎవరు కోటేశ్వరుడు అటువంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇప్పుడు 'ఛాంపియన్' అనే సినిమాతోటి వస్తున్నాడు. అది కూడా అంటే మనం పెద్ద సినిమాగా మనం చెప్పడానికి లేదు కాబట్టి, ఇవన్నీ కూడా ఇప్పుడు 'సహకుటుంబానం' అని ఒక సినిమా వస్తుంది. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ఇలా చాలామంది యాక్ట్ చేశారు. ఆ సినిమా కానీ ఇంకా ఇంకొక 5, 6 సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అవేవి పెద్ద సినిమాలు కాదు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాల హవా నడుస్తుంది కాబట్టి, వాటిలో ఏదైనా అనూహ్యమైనటువంటి విజయం సాధించి 'అఖండ 2'తో పాటు అది కూడా ఈ 2025కి ఒక గొప్ప ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని మనం తోసిపుచ్చలేం. అయినప్పటికీ కూడా ఎక్కువ ఆశలన్నీ కూడా ఈ 2025కి ఒక గొప్ప ముగింపు అంటే ఒక కొద్ది రోజు అంటే ఇంచుమించు ఒక 3 వారాల ముందు 'అఖండ 2' తోటి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఇస్తాడని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఆ అంచనాలన్నీ కూడా నిజం కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.